తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి కళారంగంలో ఎంతో ఉత్సాహంగా కళా పోషణ చేస్తూ కళాకారులుగా తమ వంతు పాత్ర వహిస్తూ రకరకాల ప్రదర్శనలు ఇస్తున్నటువంటి ఎంతోమంది మట్టిలో మాణిక్యాలని మనం పరిచయం చేస్తున్నాం. మరి ఈరోజు హిరమండలం ప్రాంతంలో, శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఈ శ్రీ సీమకుర్తి నాగేశ్వరరావు గారి కళాపీఠం ఆధ్వర్యంలో మనం కళాకారులను కలుస్తూ వారి యొక్క గాత్ర మాధుర్యాన్ని, మరి వారి స్థితిగతులన్నీ కూడా ప్రపంచం చూసేలా, వినేలా రాబోయే కళారంగానికి కావలసినటువంటి సలహాలు, సూచనలు తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన శతాధిక మన కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. మరి మీ పరిచయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేయండి. మాది శ్రీకాకుళం జిల్లా జొల్లమూరు మండలం కరకవలస. నా పేరు సూర్యం గారు. మా నాన్నగారి పేరు అప్పారావు గారు. మా తల్లిగారి పేరు సుభద్రమ్మ గారు. నాకు చిన్నప్పటి నుంచి కళారంగం అంటే ఇంట్రెస్ట్, కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత అంటే మా నాన్నకి మృదంగం, మా తాతగారు హార్మోని, మా నాన్న మృదంగం, హరికథలు గట్ట వాయించేవారు. కచేరీలకి, హరికథకి. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. అలాగే. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతే అగజా చక్కటి ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి మీరు పోషించేటువంటి పాత్రల పేరు చెప్పండి. నేను హార్మోని కొంతవరకు నేర్చాను. ఓకే. తర్వాతను పాత్ర హరిశ్చంద్ర పాత్ర. హరిశ్చంద్ర ఒక పాత్రనా? 4 పాత్రలు. 4. అలాగనే నెక్స్ట్ ఒక సంవత్సరంన్నర అవుతుంది, బాలనాగమ్మ టీం తీసాం. మన సత్యనారాయణ మేస్టర్ గారు, మన సింపతి కళాపీఠ అధ్యక్షుడు, మా గురువు గారు హార్మోని, తర్వాత దేని తర్వాత కీస్తేస్తుడు, అడ్డుబెంగ వాస్తవ్యులు ఇతనని అప్పలనాయుడు అని గురువు గారు, అతను ఫస్ట్ హాఫ్ నాకు హరిశ్చంద్రుడు శిక్షణ ఇచ్చారు. అలా తర్వాత మన సుధా గురు, బుచ్చయ్య గురువు గారు, ఇవన్నిటి మీదకు ఈ పాత్ర తీర్చిదిద్ది నాకు ఈ ముందుకు నడిపించిన మన గురువు గారు లింగమూర్తి గురువు గారు. ఎక్కడే తప్పులున్నా, ఎక్కడే ఇది ఉన్నా తీర్చిదిద్ది నాకు స్టేజ్ ఎక్కించి నాటకాలు ఆడించి మా గురువు గారు. అంటే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ నేను ఆడాను, కానీ అప్పటికేం తెలిసేది కదా, అలాగా అంటే అలాగ అనేసి నీడిమే. తర్వాత మా గురువు గారు ఈ పదాన్ని ఇలాగా, ఈ నాటన ఈ పదాన్ని ఇది చేస్తూ మళ్ళీ బాలనాగం కూడాను ఈ విధంగా నేను ఫకీరు వేస్తున్నాను.
ఫకీర్ వ్యాసం ఉన్నది. ఓకే. అందులోనే అక్షర దోషాలు ఏమున్నా ఇంకా అంత బేగి మనం పట్టుకోలేదు. కొన్ని నాగు పిల్లవాని సంకన కూర్చుండబెట్టుకుని మా సందమామను చూపి నేతిబో తినిపించినట్లు నన్ను బుజ్జగించుతున్నావు. నీవు నా పట్టపరాయణమైతే అంతే చాలు. నేను మోహించాను. నువ్వు నాకు కావాలి. నీకంటే అందాలు సందమామను తిలోత్తమనే అక్కరలేదు. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాను. గుండెల మీద పరుండు పెట్టి మన్మథానంద సాగరంలో ముంచుతూ తేలుతూ హాయిగా చోరపాడుతూ స్వర్గములోని వసంత నందనాలు సందర్శింపజేస్తాను. చూడురా నాకు నిన్ను భయపెట్టడానికి నాకు నోరు రావడం లేదు. నాకు రా నా కోపం తెప్పించకు. నన్ను నీవు నా కళ తాకలేవు. నా కళన్నంత వరకు నీ ఏదైనా నా మీద ఈ క్షణంలో సతతము జీవితేశ్వరుడే సర్వనే భావించారు. ఈ పతివ్రత గుండె కోట సతతము జీవితేశ్వరుడే సర్వనే భావించారు. నన్ను ఇలా బంధించి తెచ్చినందుకు నువ్వు నీ కాలు చేతులు పోగొట్టుకుంటావు. తప్పదు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మీకు అనుభవం కళారంగం? నాకు మ్యారేజ్ అయ్యి 25 సంవత్సరాల నుంచి స్టార్టింగ్ నేను కళారంగంలో రావడం. తొలల్లా మామూలు హార్మోని భజనలు గట్ట వాద్యం తర్వాత పాత్రలోకి దిగాను అన్నమాట. మరి మా ప్రేక్షకుల కోసం మీరు ఏ పద్యం పడతారో పాడండి. అలాగే హృదయుడనైన నన్ను ఈ రుద్రభూమికి సామంతుడిగా చేసి ఆనందించిన మహేశ్వర ఏమి నీ లీల. ఎంతమంది సతీము తల్లులు కన్నీటి ధారలే ఇంకిపోయారు. ఇంకెంతమంది రానున్నారు. కదలించు ఆరు రంగస్థలము ఇది మరణ దూత, ఇది మరణ దూత. ఈ క్షణము విష్ణులరయం అముని పాలి భస్మ ఇష్టపడేటటువంటి జాషువా పద్యాల్లో ఇదొకటి. మరి కాటిసీనుకు పరిపూర్ణత రావాలంటే జాషువా మహాకవి రచించినటువంటి పద్యం మా ప్రేక్షకుల కోసం చక్కగా వినిపించారు. మరి మీకు ప్రముఖ కళాకారులతో ఎవరెవరితో అనుబంధం ఉంది అనేది తెలియదు. గురువు గారు లింగమూర్తి గురువు గారు,
తర్వాత నెల్లూరు సుధాకర్ ఆడేటప్పుడు అంటే మా సొంత గృహం పక్కన ముఖలింగం అని శ్రీ ముఖలింగం అక్కడ ఫస్ట్ హాఫ్ నేను వేసాను, అతను సెకండ్ హాఫ్. కిల్లా లక్ష్మి ఇక్కడ నేరడి దగ్గర లక్ష్మమ్మ ఆమెతోని ఫస్ట్ హాఫ్ ఆడాను. కళావతి తులసమ్మ వీళ్ళందరితోని. మరి మీకు వచ్చినటువంటి సన్మానాలు సత్కారాల గురించి చెప్పండి. సత్కారం అంటే 2 దగ్గరలే, గొప్ప చెప్పకూడదు. అంటే పెద్దపాడు అప్పన్నమ్మ కోవుల దగ్గర ఒక సన్మానం చేశారు, అలాగే బుడిద దగ్గర ఒక ఊర్లో సన్మానం చేశారు. మీ నాన్నగారి వారసులుగా మీరు ఈ కళారంగానికి సేవ చేస్తున్నారు, మీ నాన్నగారి పేరు నిలబెట్టినారు. మరి మీ పేరు నిలబెట్టేటువంటి వారసులు ఉన్నారా? మా ఉన్నాడు కానీ ఉద్యోగ పరంలో ఉన్నారు. అంటే కొద్దిగా మా నాన్నలాగా చిన్న డోలక్క బజిల్ల గట్ట వాయిస్తారు అంతే. అవునా? ఓకే ఓకే. మరి మా ప్రేక్షకుల కోసం మరొక ఆనిముత్యం లాంటి పద్యం. అలా ఆశ ఈ ధరపై పుట్టిన ప్రతి ప్రాణికి నమ్మిట్ల ఆశ సహజము, కానీ అంతము లేని భువనమందు జనించిన ఎట్టి ప్రాణి సొంతము కాదు కాయమని సుంకరుంగరు. బాటచారులే బాటచారులే కాంత పుత్ర పౌత్రులను బాటచారులే కాలము తీరిన జీవి కాలము తీరిన జీవి జీవము వంద వినమ్మున విడిచిపోవుట సత్యము చాలా విషాదాన్ని పండించేటటువంటి రాగాల్లో రేవతి రాగాన్ని మరి మా ప్రేక్షకులకు వినిపించినందుకు మీకు కళాభివందనాలు సార్. కళాభివందనాలు మీకు. మరి చీమకుర్తి కళాపీఠం స్థాపించి మీరు కళాసేవ చేస్తున్నారని, ఈ కళాపీఠంలో మీరు కూడా ఒక మెంబర్ అని చెప్పి సభ్యులు అని చెప్పి మాకు తెలిసింది. ఎందుకు మీరు ఈ పీఠాన్ని స్థాపించారు? ఎందుకంటే మనం మూల కూర్చుండిపోతాం. ఈ కళాపీఠాల వల్ల మాలాంటి కళాకారులకి ముందుకు తీసుకురావడానికి 10 మందిలో గుర్తింపు రావడానికి ఇలాంటి కళాపీఠాలు ఉండాలని చేయడానికి అది చాలా చాలా కష్టపడ్డాడు. చాలా చాలా అంటే అంతేనే ఉంది. మన సత్యనారాయణ మేస్టర్ ఇలాగలే కాదు, ఎక్కడ గుర్రాలపాలెం ఎక్కడ, హిరమండలం ఎక్కడ, హిరమండలంలో ఇక్కడ డ్యూటీ చేస్తూ ఈ కళాపీఠాన్ని స్థాపితం చేస్తూ మాలాట కళాకారులకి అందరికీ తెచ్చి ప్రోత్సహించి ఈ కాలాన్ని మంచి అవకాశాన్ని మీరు కల్పించారు. అందరూ కూడా సంయమనం పాటించి ఏదైనా పొరపచ్చాలకు వచ్చినా కూడా ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకొని అందరూ కూడా పరస్పర సహకారం చేత ఈ కళాపీఠం ద్వారా ఎదగాలని కోరుకుంటూ మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంస. అలాగే సార్. ఇక్కడ ఈ ప్రశంసని అందజేయడానికి పెద్దలు గౌరవాధ్యక్షుడు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ విధంగా కళాపీఠం వ్యవస్థాపకులు సత్యనారాయణ మాస్టర్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అయ్యా రండి మార్కండే గారని అక్కడ చూస్తారు. వెళ్తాను మళ్ళా. ఓకే సార్. మరి ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను సార్. థ్యాంక్ యూ. మైక్.